నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వీ కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగా మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నా అంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ అన్ని ఇవన్నీ యుఎస్ లో జరుగుతుంది. సో యుఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు.
దిస్ ఇస్ అ లాజిక్, Hmm. ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. ఇన్ జనరిక్ గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే గోచార ఫలితం. గురువు యొక్క Correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. తులారాశి, ఈ తులారాశి వారికి గురువు మార్పు రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? ఫంటాస్టిక్ అని చెప్పేది తులారాశి వాళ్ళకి. ఎందుకని చెప్తుంటే ఇంటి పరంగా, పెళ్ళిళ్ళ పరంగా, పిల్లలు పుట్టడం పరంగా ఈ అన్ని విషయాలు కొంచెం స్లో అవుతుంది. నేను లేదని చెప్పట్లేదు. బట్ ఫినాన్షియలీ, అచీవ్మెంట్ పరంగా, ఆర్థిక పరంగా, అప్పుల పరంగా, గ్రోత్ పరంగా మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది అచీవ్ చేయడానికి ఈ గురువు మార్పు 100% మీతోనే ఉంటుంది. రియాలిటీ అంటే 10వ స్థానంలో గురువు రావడం అని చెప్పేది నార్మల్గా ఏం చేస్తారు, పదవి పోతుంది, జాబ్ లాస్ అవుతుంది, లే ఆఫ్ అవుతుంది, ఇవన్నీ చెప్తారు. బట్ రియాలిటీ ఈ స్థానంలో గురువు ఉచ్చ స్థానం అయినప్పుడు, త్రికోణంలో శని ఉన్నప్పుడు మల్టిపుల్ జాబ్స్ మీరు చేస్తారు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరు జనరేట్ చేస్తారు. పర్మనెంట్ రోల్ బేసిస్ నుంచి కాంట్రాక్చువల్ బేసిస్లోకి మారడానికి ఛాన్స్ ఉంది. కానీ దానికంటే డబ్బు దీంట్లోనే ఎక్కువ వస్తుంది. అలాంటి ఒక మార్పు రావడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా చాలామంది మీరే ఓన్గా బిజినెస్ చేస్తారు. మీరే వచ్చి కాంట్రాక్ట్, వర్కింగ్ కాంట్రాక్ట్ లాగా ఒకటి తీసుకుంటారు, సబ్ కాంట్రాక్ట్ లాగా తీసుకొని చేయడానికి ఛాన్స్ ఉంది. చాలామంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లాగా ఉండే దాంట్లో దిగి విపరీతంగా డబ్బులు వీళ్ళు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే తులారాశిలో వాళ్ళ ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో, అమ్మ అవ్వచ్చు, లేదంటే నాన్నమ్మ, పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా బ్రెయిన్ అండ్ హార్ట్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త. మీ యొక్క తొడలకు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న గడ్డలాగా ఏదైనా రాచి క్లియర్ అయ్యడానికి ఛాన్స్. ఇది హెల్త్ పరంగా. ఫినాన్షియలీ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ పొజిషన్లో నెక్స్ట్ 1 year వస్తారు. ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్. ఎందుకంటే ధన కుటుంబ వాక్ స్థానంలో గురు యొక్క దృష్టి, 4వ భావం అనేది శుకస్థానం, 6వ భావంలో శని ఉన్నాడు. దానికి వచ్చే గురు దృష్టి, ఇవన్నీ అమేజింగ్ మ్యాజిక్ జరుగుతుంది. ఎలా జరుగుతుందో మనకు తెలియదు. డబ్బు విపరీతంగా వస్తుంది. ఎలా డబ్బులు వస్తుందో మనకు తెలియదు. మీ హస్బెండ్ వల్ల విపరీతమైన డబ్బులు వస్తుంది. వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విషయాల్లో అడ్మినిస్ట్రేషన్ పవర్ చాలా ఎక్కువగా లేడీస్కి ఉంటుంది ఈ గురువు మార్పు వల్ల. చంద్రుడు అనేది ఇంట్లో అమ్మవారు, ఇంట్లో మీ అమ్మ, వాళ్ళ యొక్క పవర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా మీ ఇంట్లో కరెక్ట్ అయిన ఒక జోన్లోకి మీరు వెళ్ళడం, మీ యొక్క పాత్ క్లియర్ అవ్వడం, ఇలాంటి విషయాలు జరుగుతుంది. ఇంట్లో బాబు పాపకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటా కూడా అది క్లియర్ అవుతుంది. 100% ఇల్లు కొంటారు, ఇండస్ట్రియల్ జోన్ పక్కనే కొంటారు. ఐటీ సిటీ ఎక్కడైతే ఉందో దాని పక్కనే మీరు కొనడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మకరం కనెక్ట్ అయిందంటే సైబరాబాద్ తీసుకుంటాం. సో దాంట్లో ఇల్లు కొనడానికి ఛాన్స్ ఉంది. చాలామంది మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న డబ్బు పరంగా ఉన్న ఇష్యూస్ క్లియర్ అవుతుంది. మెయిన్గా అప్పులు క్లియర్ అవుతుంది, లోవర్ బ్యాక్ పెయిన్ క్లియర్ అవుతుంది. అదేలా చూసారంటే చాలామంది ఇప్పుడు సిచ్యువేషన్కి ఆఫ్ షోర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. దానికంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ఆఫ్ షోర్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రిడిక్టబుల్. రాహు కంజంక్షన్ నెక్స్ట్ 3 yearsకి సరిగా లేదు. 3 yearsకి సరిగా లేదు అంటే 100% అది కరెక్ట్గా లేదు. రాహు వృశ్చికంలో ఉచ్చం, కేతు వృషభంలో ఉచ్చం. నెక్స్ట్ 3 years మీరు వెయిట్ చేయాలి. అప్పుడే మీరు ఆఫ్ షోర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఆఫ్ షోర్లో ఉన్న మనుషులకు అదే బాగుంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్కి ఇంట్లో ఇక్కడ పొలం తీసుకోండి, ఇక్కడ వచ్చి ఫామ్ హౌస్ తీసుకోండి, ఇక్కడ ఏదైనా చేయండి. ఇండియాలో వేసే ఇన్వెస్ట్మెంట్ అంతా బాగుంటుంది. బయట మీరు వేసే సిచ్యువేషన్ సరిగా లేదు. లేదంటే లాంగ్ టర్మ్ స్టాక్స్గా వేసేసి వదిలేయాలి అంతే. బట్ నన్ను అడిగితే సేవింగ్స్ ఇన్ అన్ ఎఫ్డి ఈజ్ ఆల్వేస్ గుడ్ రాదర్ కంపేర్ టు లాంగ్ టర్మ్ స్టాక్స్. అంతే, ఏ ప్రాబ్లం. మీరు గవర్నమెంట్ బ్యాక్స్ తీసుకోండి, లేదంటే మీ యొక్క ఓన్ ఎవరైనా ఆల్రెడీ రెఫరెన్స్లో చేస్తున్నారంటే దాంట్లో చేయండి, బాగుంటారు. ఈ సిచ్యువేషన్లో సర్వీస్ సెక్టార్ ఇస్ రియలీ గోయింగ్ టు గ్రో. తులారాశి వాళ్ళు ఎవరైతే సర్వీస్ సెక్టార్లో ఉన్నారో, ఐటీ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఏదైనా సరే చిన్నగా మనం చేస్తున్నాం సార్, ఒక ఏసీ మెకానిక్గా ఉన్నాను, లేదు సార్ నేను ఊరికే ఒక కూరగాయలకు సంబంధించిన బిజినెస్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ చేయాలని, రైట్ నౌ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైం. మెయిన్గా తులారాశిన పుట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరు, విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకని స్పెసిఫిక్ అంటే కాటన్ చాలా ఎక్కువ వచ్చేది అక్కడే. అదేలా చూసారంటే మిర్చికి సంబంధించింది అక్కడే. సో ఇది వచ్చి గురు కంజంక్షన్ వచ్చినప్పుడు నేషనల్ లెవెల్లో దానికి ఒక సర్టిఫికేషన్ వస్తుంది రీసెంట్గా. ఇట్ విల్ హ్యాపన్. అలా జరిగినప్పుడు మీకు ఫుల్ బ్యాకప్లో అది రావడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా గురు కంజంక్షన్, కేతు కంజంక్షన్ కనెక్ట్ అయినప్పుడు
మెయిన్గా ఈ శారీ సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పుడు మెయిన్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో 100% బొటిక్ పెట్టడం ఖాయం. మ్యానుఫ్యాక్చర్ చేసి హ్యాండ్లూమ్ లాగా అది చేసి మీరు హ్యాండీక్రాఫ్ట్ లాగా అవన్నీ మీరు చేయడం అనేది చారిటీగా. అదే పిల్లలకి చాలా బాగుంటుంది. 4వ స్థానంలో కాలపురుషునికి 4వ స్థానం మీ యొక్క తులాస్థానం నుంచి చూసారంటే ఆటోమేటిక్గా 10వ భావం. 100% సివిల్ సర్వీస్ క్లియర్ చేస్తారు, నీట్ క్లియర్ చేస్తారు, ఐఐటిలో పెద్ద ప్లేస్మెంట్లో కూర్చుంటారు, మెరిట్లో కొడతారు. ఇవన్నీ వచ్చి తులారాశి వాళ్ళకి లిస్ట్లో 1, 2, 3, 4 ఉంటే మీకు సెకండ్ లిస్ట్లో మీరు ఉన్నారు. ఆ రేటింగ్లో రేస్లో మీరే ఉన్నారు. అందుకని మీకు చాలా బాగుంది. ఫ్యామిలీ లైఫ్ చూసుకోవాలి. మరి ఆ ఫ్యామిలీ లైఫ్ లో కూడా సానుకూల ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి పరిహారాలు చేస్తారు? ఫస్ట్ విషయం అండర్స్టాండింగ్ దెబ్బతింటుంది. బికాస్ ఏంటంటే గురువు అక్కడ ఉన్నప్పుడు చాలా రూల్స్ మాట్లాడతారు. ఇది మీరే చేయాలి, ఇది నేనే చేస్తాను, ఇది నేను చేయనంటే చేయను, మీరే చేయాలి. ఇలా పార్టిషన్స్ వచ్చి మన ఇంట్లోపల చేయకూడదు. అది మీరు చూసుకోండి. అదిలాగే ఐక్యమత్య సూక్తం అని ఒకటి ఉంది. అది మనం జపం చేయించుకొని ఫ్యామిలీలో అది మీ అండర్స్టాండింగ్ కంకణ ధారణం లాగా ఆ టైంలో చేయించారంటే ఒక 1 monthకి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత సెకండ్ టైం ఇంకోటి చిన్న విషయమే, అది పెద్ద విషయం కాదు, అలా చేయించవచ్చు. అట్లా ఎన్నిసార్లు చేయమంటారు? 9 weeks చేయాలి. రాధాకృష్ణ లేదు 9 weeks ఇక్కడే ఉండొచ్చు, 9 months చేయొచ్చు. మంత్లీ వన్స్ మీ జన్మ నక్షత్రం, హస్బెండ్ యొక్క జన్మ నక్షత్రం, తులారాశి వాళ్ళు ఉన్నారంటే తులారాశి లేడీస్ ఉన్నారంటే వాళ్ళ జన్మ నక్షత్రంలో చేయొచ్చు, బాగుంటుంది. లేదంటే రాధా కళ్యాణం, రాధాకృష్ణుడి యొక్క కళ్యాణానికి మీరు స్పాన్సర్ చేశారు, లేదంటే ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని వచ్చినా సరే తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా ప్రాబ్లం, అసలు నా వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అట్ ఆల్, నా వల్ల ఏమవుతుందో తెలియదు అంటే వేరే ఆప్షనే లేదు. ఉగ్ర నరసింహుడు, ఉగ్ర నరసింహుడు ఎక్కడున్నా సరే అక్కడ వెళ్ళి దర్శనం చేయండి. థర్స్డే మార్నింగ్ 6 to 7 పానక స్వామికి నైవేద్యం చేసి, ఇన్ఫాక్ట్ ఇక్కడ మంగళగిరి కూడా ఉంది, అద్భుతంగా ఫ్యాంటాస్టిక్ గా జోన్, అది తులారాశికి ఫ్యాంటాస్టిక్ గా ఒక గ్రోత్ ఇస్తుంది. అక్కడ కూడా వెళ్ళి రండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా ఎవరైనా మనకి బాగుంది అని చెప్తే వినాలి అని అనుకుంటుంటాము. అటువంటి ప్రెడిక్షన్స్ మీకు చాలా హోప్ నిస్తాయి, చాలా అక్యురేట్ గా కూడా చెప్తుంటారు. అందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. రైట్, ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.